హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2025-26 అండి. ఈ యొక్క బడ్జెట్ పైన రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా కనీసం 1 నుంచి 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అలాంటి ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఇప్పుడు కేవలం క్విక్ రివిజన్ పర్పస్లో అంటే అతి ముఖ్యమైన అంశాలను మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ అండి. ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2025-26 అండి. ఈ యొక్క బడ్జెట్ని 2025 ఫిబ్రవరి 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు అయినటువంటి పయ్యావుల కేశవ్ గారు శాసనసభలో ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. శాసనసభలోనేమో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టగా, శాసన మండలిలో మాత్రం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ని కొల్లు రవీంద్ర గారండి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు ఈ యొక్క శాసన మండలిలో అతడు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వార్షిక బడ్జెట్ మొత్తం ఎంత అని కూడా అడగడానికి అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి. 3,22,359.33 కోట్లు అండి. ఈ యొక్క డిజిట్ను మీరు బట్టి పడతారా, ఏ విధంగా అయినా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. 3,22,359.33 కోట్ల వార్షిక బడ్జెట్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇందులో మూలధన వసూలుగా 1,04,382.80 కోట్లు, రెవెన్యూ వసూలుగా 2,17,976.53 కోట్లు ఉండడం జరిగింది. అదేవిధంగా మూలధన వ్యయం వచ్చేసి, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, మూలధన వ్యయం వచ్చేసి 40,635.72 కోట్లు. అదేవిధంగా రెవెన్యూ వ్యయం 2,51,162.5 కోట్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ద్రవ్యలోటు వచ్చేసి 79,926.90 కోట్లు. రెవెన్యూ లోటు చాలా ఇంపార్టెంట్, 33,185.97 కోట్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ మొత్తం బడ్జెట్ను గుర్తుంచుకోండి, అదేవిధంగా మూలధన వ్యయాన్ని గుర్తుంచుకోండి, రెవెన్యూ లోటును గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి రూపాయి రాక రూపాయి పోక గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ₹1 గనక ఆదాయం వస్తే అది ఏ మార్గాల ద్వారా ఎంతెంత మొత్తం వస్తుందో ఇంపార్టెంట్గా తెలుసుకోవాలండి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు ₹1 రావడం జరిగింది అనుకుంటే, అందులో ట్యాక్స్ రెవెన్యూ రూపంలో 34 పైసలు రావడం జరిగిందండి. ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్ను వసూళ్ల ద్వారా 34 పైసలు రావడం జరిగింది. ఇక ఓపెన్ మార్కెట్, లోన్ అండ్ అదర్ లియబిలిటీస్ ద్వారా 32 పైసలు రావడం జరిగింది. అదేవిధంగా షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో 18 పైసలు రావడం జరిగింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండి, కేంద్రం ఇచ్చేటువంటి గ్రాంట్ రూపంలో 10 పైసలు రావడం జరిగింది. ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండి, పన్నేతర ఆదాయం నుంచి 6 పైసల ఆదాయం రావడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్కు అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చేటువంటి మార్గం వచ్చేసి ట్యాక్స్ రెవెన్యూ అని గుర్తుంచుకోండి. రెండవది వచ్చేసి ఓపెన్ మార్క్ లోన్ అండ్ అదర్ లియబిలిటీస్ 2వ స్థానంలో ఉండగా, 3వ స్థానంలో షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, 4వ స్థానంలో గ్రాంట్ ఎయిడ్, 5వ స్థానంలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండి. వీటిని అవరోహణ క్రమంలో ఆరోహణ క్రమంలో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇప్పుడు రూపాయి పోక అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹1 కనుక ఖర్చు పెడితే ఏ వాటికి ఎంత మొత్తం ఖర్చు పెడుతుందో ఈ యొక్క రూపాయి పోక అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు అప్పులకు చెల్లించే వడ్డీనే ఎంత ఉంది అంటే 18 పైసలు ఉందండి. అప్పులకు ప్రస్తుతం ప్రభుత్వం చేసిన అప్పులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అప్పులకు చెల్లించేటువంటి వడ్డీ 18 పైసలు అండి. ₹1కి 18 పైసలు ఈ యొక్క అప్పులకు వడ్డీ రూపంలోనే పోతుందండి. అదేవిధంగా సంక్షేమం పర్పస్లో 18 పైసలు ఖర్చు పెడుతుంది. అదే విద్యారంగం పైన 11 పైసలు అండి, ఆరోగ్యం పైన 6 పైసలు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద 6 పైసలు, జలవనరుల కింద 5 పైసలు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద 4 పైసలు, వ్యవసాయం పైన 4 పైసలు,
ట్రాన్స్పోర్ట్ రోడ్ బిల్డింగ్స్ పైన 3 పైసలు, ఇక అదర్స్ పైన 25 పైసల రూపాయలని ఖర్చు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹1 గనక ఖర్చు పెట్టాలనుకుంటే అత్యధికంగా అప్పులకు చెల్లించేటువంటి వడ్డీ అండి, సంక్షేమం, అదేవిధంగా విద్య, ఆరోగ్యం, ఈ విధంగా గుర్తుంచుకోండి. ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే రూపాయి పోక గురించి అడిగితే అదర్స్ గనక ఇచ్చినట్లయితే ముందుగా మనం అదర్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత అప్పులకు చెల్లించే వడ్డీ, సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ఈ విధంగా వాటి యొక్క అవరోహణ క్రమంలో లేదా ఆరోహణ క్రమంలో అమర్చాల్సి ఉంటుందండి. ఒకవేళ అదర్స్ ఇవ్వకపోతే మనం ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అంటే అప్పులకు చెల్లించే వడ్డీ, సంక్షేమం, విద్య, ఆరోగ్యం, పంచాయతీ రాజ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక ఈ యొక్క 2025-26 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో కొన్ని ముఖ్యమైన పథకాలు, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మొదటి అంశం చూడండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలండి, దాదాపుగా 46,000 పాఠశాలలకి ఉచిత విద్యుత్ సదుపాయాన్ని ఈ యొక్క బడ్జెట్లో కల్పించడం జరిగింది. అదేవిధంగా తెలుగు భాష అభివృద్ధి కోసం ఏకంగా బడ్జెట్లో 10 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం జరిగింది. అదేవిధంగా నవోదయ 2.0 పథకానికి 10 కోట్లు కేటాయించారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నవోదయ 2.0 పథకానికి ఎంత కేటాయించారంటే 10 కోట్ల రూపాయలు కేటాయించారు. అసలు నవోదయ పథకం అనేది దేనికి సంబంధించింది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనకు తెలిసి ఉండాలండి. మద్యపానం, మాదక ద్రవ్యాల నుంచి ప్రజలను, ముఖ్యంగా యువతను కాపాడాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవోదయ 2.0 పథకాన్ని తీసుకొచ్చింది. అందుకోసం 10 కోట్ల రూపాయలను ఈ యొక్క బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది. ఇక వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద 2,000 కోట్ల రూపాయలను కూడా కేటాయింపు చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ముఖ్యమైన పథకాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దామండి. ఆరోగ్య రంగానికి 19,264 కోట్ల రూపాయలని కేటాయింపు చేయడం జరిగింది. ఇక విద్యాశాఖకి 34,311 కోట్లు, పాఠశాల యొక్క ఉచిత విద్యుత్కి 175 కోట్లు, మనబడి మన భవిష్యత్తుకి 1000 కోట్లు, తల్లికి వందనం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి పథకం కాబట్టి ఈ యొక్క పథకానికి ఎంత కేటాయించారని అడగవచ్చు. కాబట్టి 9,407 కోట్లు అండి. అసలు తల్లికి వందనం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం. ఆ యొక్క పథకం కింద ప్రస్తుతం 9,407 రూపాయలని కేటాయింపు చేయడం జరిగింది. 9,407 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం జరిగింది. ఇక జల వనరుల శాఖకి 18,019 కోట్లు కేటాయించారండి. అయితే వీటిలో అత్యధికంగా ఏ ప్రాజెక్టుకి కేటాయింపు చేశారు అంటే పోలవరం ప్రాజెక్టుకి కేటాయింపు చేయడం జరిగింది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అత్యధికంగా పోలవరం ప్రాజెక్టుకి ఈ యొక్క జలవనరుల శాఖలో కేటాయించిన దాటిలో అత్యధికంగా దీనికే కేటాయించారు 5,756 కోట్లు. ఇక ఆంధ్రీ నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు కింద 3,243 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. ఇక జల్ జీవన్ మిషన్ కింద 2,800 కోట్లు. ఇక పురపాలక పట్టణాభివృద్ధి కోసం 13,862 కోట్లు. R&B కింద 4,129.76 కోట్లు. కొత్త గృహ నిర్మాణాల కోసం 6,317 కోట్లు. మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి 4,332 కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయింపు చేయడం జరిగింది 2025-26 ఆర్థిక బడ్జెట్లో. కాబట్టి చాలా చాలా ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఇక సున్నా వడ్డీ పథకానికి 100 కోట్లు. గిరిజన ప్రాంతాలలో కేంద్ర పథకాలకు 564.30 కోట్లు. బీసీ సంక్షేమానికి 47,456 కోట్లు. మైనార్టీ అభివృద్ధి కోసం 5,434 కోట్లు. అమరావతి నిర్మాణానికి చాలా చాలా ఇంపార్టెంట్, అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు. ఈ యొక్క డిజిట్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా స్వర్ణాంధ్ర సాధన కోసం 2,39,846 కోట్లు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఎస్సీ సంక్షేమానికి 20,281 కోట్లు. ఎస్టీ సంక్షేమానికి 8,159 కోట్లు. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద
27,518 కోట్లు అండి, ఇది కూడా గుర్తుంచుకోండి. స్వచ్ఛాంధ్ర కోసం 820 కోట్లు, ఇది కూడా గుర్తుంచుకోండి. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద 3,486 కోట్లు, ఇది గుర్తుంచుకోండి. ఆదరణ పథకం కింద 1000 కోట్లు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ అండి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ అండి, ఒకవైపు వార్షిక బడ్జెట్తో పాటు అదే రకంగా వ్యవసాయ బడ్జెట్ని కూడా 2025 ఫిబ్రవరి 28వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రివర్యులైనటువంటి కింజారపు అచ్చెన్న నాయుడు గారు శాసనసభలో ప్రవేశపెట్టగా శాసన మండలిలో మంత్రి నారాయణ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మొత్తం వ్యవసాయ బడ్జెట్ ఎంత అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి 48,341.14 కోట్లు అండి, చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. మొత్తం వ్యవసాయ బడ్జెట్ ఎంత అంటే 48,341.14 కోట్లు అండి. అయితే ఇందులో భాగంగా వ్యవసాయ బడ్జెట్లో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి 9,400 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అన్నదాత సుఖీభవకి ఎంత కేటాయించారు అంటే 9,400 అండి. అదేవిధంగా ఇక్కడ మనం చెప్తున్నాం పిఎం కిసాన్ అండి. ఈ యొక్క పిఎం కిసాన్ కింద 3 విడతల్లో కేంద్రం 6,000 రూపాయలను రైతులకి సహాయాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో 4,500, 4,500, 5,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మొత్తంగా ఈ యొక్క బడ్జెట్లో ఎంత కేటాయించారంటే 9,400 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇక 2025-26 వ్యవసాయ బడ్జెట్లో కొన్ని ముఖ్యమైన అంశాలను కనుక పరిశీలిస్తే వేట నిషేధం భృతి అండి. కొన్ని సందర్భాలలో వేటను నిషేధిస్తారు. ఆ యొక్క సందర్భాలలో భృతి అనేది ఇదివరకు 10,000 రూపాయలు ఉండేది. అలాంటి భృతిని ప్రస్తుతం 20,000కు పెంపు చేయడం జరిగింది. దానికోసం 245.93 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి. అదేవిధంగా 1000 డ్రోన్ల పంపిణీకి 80 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కును కూడా ఏర్పాటు చేస్తుందండి. అది ఎక్కడ అంటే బాపట్లలో ఉన్నటువంటి పర్సవాణి పాలెం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. బాపట్లలో ఉన్నటువంటి పర్సవాణి పాలెంలో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కుని ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి బిలో పావర్టీ లైన్ కుటుంబాలు ఏవైతే ఉంటాయో వారికి పశు బీమా ప్రీమియంలో 80% రాయితీని ప్రభుత్వం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఏపీఎల్ అండి, ఎబో పావర్టీ లైన్ అయితే వారికి 50% రాయితీని ప్రభుత్వం కల్పించడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక వ్యవసాయ బడ్జెట్లో కొన్ని ముఖ్యమైన శాఖలకి కేటాయింపులు కనుక పరిశీలిస్తే వ్యవసాయ శాఖకు 12,401.58 కోట్ల రూపాయలని కేటాయింపు చేయడం జరిగింది. ఉద్యానవన శాఖకి 930.88 కోట్లు, మార్కెటింగ్ శాఖకి 315.32 కోట్లు, పశుసంవర్ధక శాఖకి 112.07 కోట్లు, మత్స్య రంగానికి 540.19 కోట్లు. అదేవిధంగా రైతులకు వడ్డీ లేని రుణాల కోసం 250 కోట్ల రూపాయలని ఈ యొక్క బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగిందండి. ఇవి కేవలం మనకు క్విక్ రివిజన్ రూపంలో ఎవరైతే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చదవలేదో వారికి ఎంతో కొంత హెల్ప్ కావాలనే ఉద్దేశంతో క్విక్ రివిజన్ రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి. అయితే ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా ఇన్డెప్త్గా డిస్కస్ చేయలేకపోతున్నాం. అయితే మనకు సమయం అనేది చాలా తక్కువగా ఉంది కానిస్టేబుల్కి సంబంధించి. కాబట్టి మీద చూసుకున్నా కూడా 1 లేదా 2 మార్కులు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను చేయడం జరిగిందండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్లను సాధ్యమైనంత త్వరగా రేపు లేదా ఈరోజు నైట్ వరకు మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుందండి. మీ యొక్క ప్రిపరేషన్ను వేగవంతం చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.